హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి. చూడండి మా సైడ్ అయితే నిన్న నైట్ నుంచి ఫుల్ వర్షం అండి. నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది అండి. చూడండి నేనైతే నిన్న వర్షం లేదనుకున్నా కానీ నైట్ నుండి స్టార్ట్ అయింది వర్షం. ఫుల్ వర్షం, ఇక్కడ కొంచెమన్నా గ్యాబే అయింది వర్షానికి. నాన్ స్టాప్ కొట్టిస్తూనే ఉంది వర్షం. చూడండి గాలి దుమారం ఫుల్ అంటే ఫుల్ వర్షం అండి. చూడండి నైట్ నుండి కరెంట్ కూడా లేదు అండి, స్తంభాలు పడిపోయినాయంట. చూడండి స్తంభాలు అంటే ఇలాంటివి అండి. చూడండి ఇలాంటి స్తంభాలు పడిపోయినాయంట, కరెంట్ ఉడకలేదు. చూడండి మా ఇంటి ముందు నుంచి ఎలా వెళ్ళిపోతుందో వాటరు. చూడండి నాన్ స్టాప్గా. చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వర్షం పడుతుంది. చూడండి అవంతా అయితే నిండిపోయింది అందులో. చూడండి బంగ్లా పై నుంచి వాటర్ వస్తున్నాయి. చూడండి చూడండి ఎట్లా వస్తున్నాయో. అసలు ఫుల్ అంటే ఫుల్ వర్షం అండి. నైట్ నుంచి టోటల్గా ఫుల్ వర్షము. అసలు వర్షం అయితే గ్యాబే లేదు, ఒకటే నాన్ స్టాప్గా వర్షం కొట్టిస్తూనే ఉంది. మెరుపులు ఉరుముడు చూడండి ఎలా ఉందో. చాలా చాలా ఉరుముతుంది, మెరుస్తుంది అండి. చాలా అంటే చాలా. చూడండి వినపడుతుందా? చూడండి ఫుల్ అంటే ఫుల్ మెరుస్తుంది, ఉరుముతుందండి. చూడండి చూడండి అసలు వర్షానికి జాబే లేదండి, ఒకటే రకంగా వచ్చేస్తూనే ఉంది. మళ్ళీ ఇలాంటి స్తంభం పడిపోయిందండి, ఇలాంటి స్తంభం పడిపోయింది. కరెంట్ నైట్ నుంచి మాకు అసలు కరెంట్ మొత్తానికే లేదు అండి. చూడండి వర్షం మళ్ళీ ఎక్కువైపోయింది. చూడండి వాగు వస్తుందంట, మా ఊరి దగ్గర నుంచి వాగులు వస్తున్నాయంట. చూడండి ఇవి చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ పైనుండి. ఆ రోజు పడిన వర్షం అంటే మళ్ళీ ఈరోజు పడుతుందండి. నైట్ నుంచి ఒకటే రకంగా వచ్చేస్తూనే ఉంది. అసలు వర్షం గ్యాప్ అనేది లేదు. మళ్ళీ అందులో కరెంటు పోయింది. నైట్ నుంచి అసలు కరెంటే లేదు, టోటల్గా స్తంభాలు పడిపోయినాయంట. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఉరుముతుంది, మెరుస్తుంది. ప్లీజ్ ఎక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నా జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుంటూ వెళ్ళండి. ఎవరైనా వ్యవసాయం చేసిన వాళ్ళైనా వేరే వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా. చూడండి అసలు వర్షం అయితే ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. చూడండి ఎంత ఇంటి మూడు కాలిపేసి అన్నమాట అది. చూడండి ఫ్రెండ్స్, ఒకటే రకంగా వస్తూనే ఉంది, మెరుస్తుంది, ఉరుముతుంది వర్షం. కొంచెం కూడా తక్కువ లేదు, టోటల్గా అంటే బాగా వస్తుంది. చూడండి పైప్లో నుండి పైనుండి. చూడండి ఆ రోజు పడిన వర్షం అంటే మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ అండి. ఒకటే రకం నాన్ స్టాప్గా వస్తుంది, ఉరుముతుంది, వినబడుతుందండి. చాలా అంటే చాలా ఉరుముతుంది, మెరుస్తుంది. మా ఇంటి ముంగటి నుంచి అయితే గేట్ ముంగటి నుంచి అయితే వాటర్ పోతున్నాయి. చూడండి ఎలా వెళ్తున్నాయి కాలువలాగా. చూడండి చాలా చాలా వర్షం అంటే విపరీతంగా వస్తుందండి. అబ్బా నైట్ నుంచి మళ్ళీ అందులో కరెంటు లేదు, ఒకటి స్తంభాలు పడిపోవడం వల్ల కరెంటు లేదు అండి. ప్లీజ్ ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళైనా వట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే స్తంభాలు పడిపోతున్నాయి కదా, జాగ్రత్తగా ఉండండి. చూడండి ఇదైతే మొత్తం నిండిపోయిందండి. చూడండి అందులో అయితే అది టోటల్గా నిండిపోయింది వర్షానికి అయితే, ఆ గడ్డి మొత్తము. చూడండి చూడండి కవర్లు కట్టుకొని వెళ్తున్నారండి. చూడండి వర్షం కవర్స్ ఉంటాయి కదా, వర్షం కవర్ కట్టుకొని వెళ్తున్నాడు ఒక అతను అక్కడ. చూడండి ఇక్కడ వాగుపోతుందట ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక వాగుపోతుంది అన్నాడు మా హస్బెండ్. చూడాలి వాగుపోతుంది అని చెప్పాడు. చూడండి నైట్ నుంచి కరెంట్ లేదు, వర్షము విపరీతంగా అంటే విపరీతంగా
చెట్ల పైన అయితే వర్షం నీళ్ళు ఎలా వస్తున్నాయో చూడండి. చూడండి చూడండి వర్షం అయితే అసలు గ్యాబే లేదు. చూడండి చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే ఒకటే రకంగా కొడుతూనే ఉంది. మా ఇంటి ముందైతే మంచిగా కాలువలాగా ఎలా వెళ్తున్నాయో చూడండి. నీళ్ళు వచ్చేసి కాలువలాగా వెళ్తున్నాయి, కనబడుతున్నాయా? చూడండి, మాకైతే వర్షం లేదు అని అనుకున్నాం కానీ నిన్నటి నుంచి నాన్ స్టాప్గా ఒకటే రకంగా కొడుతూనే ఉంది అండి. వర్షం అయితే తగ్గింపే లేదు. చూడండి, ఈ మొత్తం అయితే నిండిపోయింది. చూడండి, అక్కడ ముందుగా కాలువలకి వాటర్ వెళ్తున్నాయి, కనబడుతున్నాయా? చూడండి, అందులో నుంచి అయితే వాటర్ అయితే కాలువలకి వెళ్ళిపోతున్నాయి అలాగా. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎలా వెళ్తున్నాయో కనబడుతున్నాయా మీకు? అలా అయితే కాలువల నుంచి అయితే వాటర్ వెళ్తున్నాయండి. పట్టట్లేవు అసలుకి అందులో. చూడండి, రైతు మొత్తం నిండిపోయింది అదంతా. చూడండి, ఒకటే రకంగా బాబా చాలా అంటే చాలా విసుగు వస్తుంది వర్షం నిన్నటి నుంచి కొట్టడానికి. మళ్ళీ ఊరవడం ఒకటి, మెరవడం, ఇందులో ఇదొకటి భయం. కరెంటు లేదు, మళ్ళీ స్తంభాలు, ఇలాంటి స్తంభాలు పడిపోయినాయండి ఇలాంటివి. చూడండి ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఇలా వర్షం పడుతుంది. నిన్నటి నుంచి వర్షం లేదనుకున్నా కానీ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మీ సైడ్ పడుతుందా చెప్పండి? మా సైడ్ అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అసలుకి వర్షం ఇంత ఎక్కువ అవుతూనే ఉంది, తక్కువ కావడం లేదు అసలుకి. చూడండి, ఇంత వస్తూనే ఉన్నాయండి బంగ్లాపై నుంచి, అసలు తక్కువ అవడమే లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మా సైడ్ అయితే వర్షం పడుతుంది, మరి మీ సైడ్ ఇలా పడుతుందా చెప్పండి? మీ సైడ్ పడితే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి ఎలా వెళ్తున్నాయి వాటర్ అయితే, కాలువలాగా మంచి ఇంటి ముంగడికి వరద వెళ్తుందండి. నెక్స్ట్ వాగు వస్తుందంట, చూద్దాం. నెక్స్ట్ వీడియో వాగు చూద్దామండి ఎక్కడ వస్తుందో. ఈ కొంచెం వర్షం తగ్గింపు అయితే వాగు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. మా హస్బెండ్ చెప్పాడు వాగు వస్తుందని, కానీ ఇది ఒకటే రకంగా కొడుతూనే ఉంది, బయటకు వెళ్ళరాకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నేను వాగు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మాస్ అయితే వర్షం ఇలా పడుతుంది, సరిపడుతుందా? ప్లీజ్ ఫ్రెండ్స్, లాంగ్ వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ. ఓకే బాయ్.